జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దీనికి జవాబులు లేవు కాబట్టి జవాబులు చెప్పరు. కేవలం వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఎదురుదాడి, ప్రతిదాడి, వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళు ఎంచుకున్న దాడి. కేవలం మనం మీరు ఇచ్చిన హామీలు ఇవి అమలు చేయండి, మీరు చేస్తున్న తప్పులు ఇవి సరి చేసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే వాళ్ళు స్వర్గీయ రాజారెడ్డి గారి గురించి మాట్లాడతారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు, లేదా గొడ్డలి పార్టీ గొడ్డలి ప్రభుత్వం అంటారు. అసలు బుద్ధుందా చంద్రబాబు నాయుడు గారికి? నిజంగా వివేకానంద సార్ కేసులో తానే గొడ్డలు తీసుకొని నరికినానని చెప్పి, నరికి చంపానని చెప్పి దస్తగిరి అనేవాడు అనేక ఛానళ్లలో టీవీల ముందుకు వచ్చి చెప్పినాడు. అతన్ని నెత్తి మీద పెట్టుకొని మోస్తాం లేదు మీ ప్రభుత్వం, మీ పార్టీ వాళ్ళు. మరి ఏ రకంగా గొడ్డలి పార్టీ మాదైతుంది, గొడ్డలి పార్టీ మీదైతుంది? గొడ్డలతో తానే నరికినానని చెప్పి ఏదైతే దస్తగిరి ప్రచారం చేసుకున్నాడో అతన్ని నెత్తి మీద పెట్టుకొని మీరు ఊరేగిస్తారు. వెన్నుపోటు పార్టీ మీదే. తండ్రి లాంటి మామను వెన్నుపోటు పొడిచి పార్టీని చేజిక్కించుకున్నాం. ఏ రకంగా కూడా నైతికంగా మన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక ఈ మాదిరి ఇష్టం వచ్చినట్టు చేతిలో ప్రభుత్వం ఉంది, చేతిలో పోలీసులు ఉన్నారు, చేతిలో అధికార యంత్రాంగం ఉందని చెప్పి నోటికి వచ్చిన వాడలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఘోరంగా నిజంగా ప్రియత నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రకంగా మాట్లాడారో కూడా మీరు చూస్తారు. ఓ పక్క ముఖ్యమంత్రి ప్రతి మీటింగ్ లో మాట్లాడతారు, ఓ పక్క మంత్రులు మాట్లాడతారు, ఇంకా వాళ్ళు సరిపోయినట్టు ఈ ప్రియత నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు మాట్లాడతారు. వీళ్ళు కూడా మాట్లాడేది వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈ 2 నెలల్లో ప్రియతలకు కన్న వేసేసినారు. వీళ్ళు మొత్తం వెరైటీస్ దోపిడీ, ఏ వదిలిపెట్టారు? వీళ్ళు మట్టా జీవితం ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉన్నారు. పేదల భూముల డీకేటీ భూముల పైన వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా లిటిగేషన్ పెట్టడం, డబ్బులు ఎత్తడం, ఇష్టం వచ్చినట్టు ఈ ఊరు మొత్తానికి కన్న వేసేసినారు. ప్రజలు వీళ్ళ చేతిలో అధికారం పెట్టారు. ఇంత ఘోరంగా వీళ్ళ పరిపాలన ఉంది. ఏ ఒక్క సమస్యగా పట్టించుకుంటున్నారని చెప్పి అడుగుతారు. అరటి చెట్లు రిపీటెడ్ గా పడతా ఉన్నాయి. మన లింగాల మండలంలో, వేముల మండలంలో, సింహాద్రిపురం మండలంలో, వేపల మండలంలో అరటి అపారమైన నష్టం ఉంది. ఏమైనా